ఇన్ని వారాల్లో ఫర్ ద ఫస్ట్ టైం తనూజ గారు నామినేషన్లో ఉన్నా సరే తనూజ గారిని బీట్ చేసి కళ్యాణ్ గారు నామినేషన్స్లో వచ్చేసరికి ఓటింగ్ రిజల్ట్స్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఇప్పుడు ఉన్నారన్నమాట 12th వీక్లో భాగంగా. అఫ్కోర్స్ ఎప్పుడు నేనే చెప్తాను, నేనే కదా అందరూ యూట్యూబ్లో చెప్తూ ఉంటారు ఓటింగ్ పొజిషన్స్లో ప్రతి వీక్ కూడా తనూజ గారు కళ్యాణ్ గారు టాప్ 2 పొజిషన్స్లో ఉంటున్నారని నేను కూడా చాలాసార్లు చెప్పాను. చాలా మంది చెప్పారు ఎప్పుడు అయితే తనూజ గారు ఫస్ట్ చెప్పుకుంటానే వచ్చాము, కళ్యాణ్ గారు మ్యాక్సిమం సెకండ్లో లీస్ట్ డిఫరెన్స్ ఉంటున్నారని చెప్పుకుంటానే ఉన్నాము. కాకపోతే ఈ 12వ వారంలో భాగంగా కళ్యాణ్ గారు తనూజ గారిని బీట్ చేసి నెంబర్ 1 పొజిషన్లోకి అయితే వెళ్ళారనమాట. ఇది మామూలు విషయం కాదు, ఎందుకంటే ఒక కామనర్ ఒక సెలబ్రిటీపై ఇంత ఎక్కువ మెజారిటీ ఓట్ డిఫరెన్స్తో టాప్లో ఉన్నది మాటలు గారు అనమాట. అది కూడా ఈ వీక్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లైక్ ఇమాన్యుయల్ గారు కూడా నామినేషన్ ఉన్నారు, తనూజ గారు నామినేషన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ నామినేషన్లో ఉన్నా సరే కళ్యాణ్ గారు సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లోకి వెళ్లకుండా ఈసారి ఫస్ట్ టైం తనూజ గారిని కూడా బీట్ చేసి ఫస్ట్ పొజిషన్లో హై మెజారిటీ ఓట్స్తో నిలబడడం అంటే అది మామూలు విషయం కాదు. ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ గారు, సెకండ్ పొజిషన్ తనూజ గారు, థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్ గారు ఉన్నారు. కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి నిజంగా ఇది ఒక పండగనే చెప్పాలన్నమాట. కళ్యాణ్ గారు టాప్ లో ఉన్నారు ఓటింగ్ లో, గుర్తుంచుకోండి 12వ వారం ఇది. ఇలాగే కంటిన్యూ అయితే కళ్యాణ్ గారు విన్నర్ అవ్వడం పక్కా.